చూస్తున్నాం పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్ లో కొంతమంది దుండగులు చొరబడ్డారు. గోడ దూకి పార్లమెంట్ లోకి ప్రవేశించారు. అయితే ఆ దుండగుని అదుపులోకి తీసుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఉగ్రదాడి కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే పార్లమెంట్ అటాక్ మీ గతంలో గుర్తుంటుంది. పార్లమెంట్ అటాక్ కి సంబంధించి కొంత కలవరపాటు గురి చేసినటువంటి అంశాలే గతంలో చోటు చేసుకున్నాయి. సో జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పార్లమెంట్ అటాక్ 2001 డిసెంబర్ 13న లష్కర్ ఇ తోయిబా అండ్ జైష్ ఈ మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన 5 ఉగ్రవాదులు పార్లమెంట్ అటాక్ కి పాల్పడితే ఇప్పుడు మరోసారి అటువంటి ఘటనే అన్నట్టుగా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బికాస్ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలు ఇవి. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికీ ఇంకా ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదో రకమైనటువంటి ఒక అలజడి, ఒక వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో కొంతమంది దుండగులు పార్లమెంట్లోకి అటాక్ ఇవ్వడం పైన కొంత కలవరపాటు గురి చేసే అంశంగానే ఉంది. సో పార్లమెంట్లోకి అటాక్ అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నారా, పార్లమెంట్ పై డైరెక్ట్గా మేము ఈజీగా ఎంట్రీ ఇవ్వచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని పంపిస్తున్నారా అనే రకంగా అనేక కోణాల్లో కూడా పోలీసులు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది దర్యాప్తు చేపడుతున్నారు. సో ఒక గుర్తు తెలియని దుండగుడు గోడ దూకి పార్లమెంట్ వెలుపలికి ఒకసారిగా రయ్యమని దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు? నిరసన గలమేనా, లేదా పార్లమెంట్ పైన అటాక్ చేసే కుట్రనా, లేదా ఇంకేదైనా దాగి ఉందా అనే కోణాల్లో ప్రస్తుతానికి పోలీసులు కొంత దర్యాప్తు ప్రారంభించారు. సో ఏదేమైనా పార్లమెంట్ పై గోడ దూకి ఆ పార్లమెంట్ లోపలికి ప్రవేశించేటువంటి ప్రయత్నం ఒక వ్యక్తి చేశారంటే పార్లమెంట్ లో కొంత వైఫల్యం, సెక్యూరిటీ వైఫల్యం ఉన్నట్టుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ వైఫల్యాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంకా ఈ అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఆ వ్యక్తి దూకాల్సి వచ్చింది, ఈ దూకిన వ్యక్తి ఎవరు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, సో ఎక్కడెక్కడి నుంచి ఆయన ఈ ప్రయత్నం చేశాడు, ఉగ్రవాద ఇంకేదైనా ఉందా అనేది కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి మనం కొంత డీప్ అనాలిసిస్ చేస్తే నిజంగా ఉగ్రదాడి అయ్యుండే అవకాశం ఉందా అనే విషయంలో మనం కొంత డీప్ అనాలిసిస్ కనుక చేయాల్సి వస్తే, సో ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ నీళ్ళని పూర్తిగా రద్దు చేశాం. సింధు జలాల ఇండస్ వాటర్ ట్రీటీని పూర్తిగా రద్దు చేశాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది లేదు. అట్టుడికి పోతున్నారు. నీళ్లు లేక, తాగడానికి నీళ్ళు లేక, వ్యవసాయానికి నీళ్ళు లేక, ఇండస్ట్రీ అవసరాలకు నీళ్ళు లేక అట్టుడికి పోతోంది పాకిస్తాన్. ఇదే క్రమంలో పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు భారత్పై పలు రకాలుగా వ్యాఖ్యానాలు చేసి కించపరిచే విధంగా, హెచ్చరించే విధంగా, వార్నింగ్ ఇచ్చే విధంగా వాళ్ళంతా మాట్లాడుకొచ్చారు. బిలవాల్ భుట్టో కానివ్వండి, ఆసిమ్ మునీర్ కానివ్వండి, ఇషాక్ ధార్ వీళ్ళంతా మాట్లాడుకొచ్చి హెచ్చరించారు. మీరు నీళ్ళు ఇవ్వకపోతే డ్యామ్లను పేల్చేస్తామన్నారు, న్యూక్లియర్ వెపన్ని ప్రయోగిస్తామన్నారు. ఆసిమ్ మునీర్ గాడైతే ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా వేదికగా పిచ్చుకుక్క మొరగడం మొదలుపెట్టింది. అమెరికా గడ్డపై నుంచి భారత్ పైన మేము న్యూక్లియర్ బాంబు వేస్తామని, డ్యామ్లని పేల్చేస్తామని, మా నీటి హక్కులని మేము కాపాడుకుంటాం. వాడు హక్కు అట, మా బాబుగారు సొత్తు అయినట్టుగా హక్కు అంటున్నాడు. వాడు తాతల జాగీర్ అన్నట్టుగా హక్కని మాట్లాడుతున్నాడు. సో భారతదేశం భిక్ష వేస్తే ఇన్ని రోజులుగా బతికినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ నా హక్కు అని మాట్లాడుతోంది. ఆ హక్కు అని చెప్పేటువంటి పదాలను వాడుతోంది. ఈ క్రమంలోనే కొంత భారతదేశం కూడా రిటిలేట్ చేసే ప్రయత్నం చేసింది. భారత్ కూడా వాటన్నిటి తిప్పికొట్టింది. ఏమాత్రం ఊరుకోమని చెప్పి కరాఖండిగా తేల్చేసింది. అయితే ఇప్పటికీ వినకుండా ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది పాకిస్తాన్. ఈ మధ్యలోనే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గరికి ఒకసారిగా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి చీఫ్ మసూద్ అజార్ గాడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వచ్చాడు. మన రా ఏజెన్సీలు తేల్చాయి, వాడు ఇక్కడే ఉన్నట్టుగా తేల్చాయి. వాడు ఒక్కసారి ఇక్కడ రావడంతోనే జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అది హంజా అఫ్ఘానీ కానివ్వండి, తహీర్ హబీబ్ కానివ్వండి, హషీం మూసా, వీళ్ళందరూ జిబ్రాన్, వీళ్ళంతా కూడా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాదులే. సో వీళ్ళంతా కూడా యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే స్లీపర్ సెల్స్ని తయారు చేయడం, విషపు ప్రచారాలను తెరలేపి విషపు బీజాలని ప్రజల్లో నింపడం, వారి యొక్క వ్యక్తిగత ఆర్థిక అవసరాలని అనుగుణంగా చేసుకొని ఆశ చూపించి భారత్లో అలజడి సృష్టించాలనే రకంగా వారిలో కొత్త కొత్త ఆలోచనలు నింపడం, ఇటువంటి దుష్ప్రచారాన్ని, దుర్మార్గమైనటువంటి ఆలోచనల్ని ప్రజలు నింపడం ఈ దుర్మార్గుల పని. వీళ్ళందరినీ పసిగట్టారు. ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ఈ ముగ్గురిని కూడా కుప్పగూలు చేశాం. ఆ తర్వాత ఆపరేషన్ పూంచ్ ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది, ఆపరేషన్ అకల్ స్టార్ట్ అయింది. సో ఈ ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకల్, ఇవన్నిటి ఆపరేషన్ నేపథ్యాల్లో సుమారుగా 5-6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ పై ఇవన్నీ డాట్స్ మనం కలుపుతూ వెళ్తూ ఉంటే అమెరికా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇక్కడ అమెరికా కూడా ఏం చెప్తోంది,
పాకిస్తాన్కి డబ్బులు అందించింది, పాకిస్తాన్కి పెట్టుబడులు పెట్టింది. పాకిస్తాన్ చీఫ్ని 2-3 సార్లు ట్రంప్ తీసుకెళ్లి ప్రత్యేకంగా స్పెషల్గా భేటీ అయ్యాడు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ గడ్డపై నుంచి కాకుండా అమెరికా గడ్డపైకి వెళ్ళిపోయి ఆ పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ గాడు డైరెక్ట్గా భారత్ని హెచ్చరించడం మనకి ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం వచ్చింది దానికి. అంటే పాకిస్తాన్ ఎగురుతోంది, పాకిస్తాన్ రకంగా కొంత మితిమీరిపోతోంది. ముమ్మాటికి అమెరికా సహాయ సహకారాలతో అనేది మరోసారి రుజువు అయిపోయింది. సో అమెరికా సహాయ సహకారాలతోని ఈ రకంగా పాకిస్తాన్ రెచ్చిపోవడం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా డాట్స్ మనం కలుపుతూ ఉంటే ఇట్స్ బిగ్గెస్ట్ ప్లాన్ అయి ఉంటుంది అనేది కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఆ బిగ్గెస్ట్ ప్లాన్ ఏంటి, దాని వెనుక ఉన్నది ఎవరు ఏంటి అనేది కొంత ఆందోళన పరిచే అంశంగానే కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు చెప్తే వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆ గోడ దూకడానికి సహకరించిన అంశాలేంటి, ఇవన్నీ కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి దర్యాప్తు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. సో నిజంగా పాకిస్తాన్ దీని వెనుక ఉందా, పాకిస్తాన్ ఉగ్రవాదులే దీని వెనుక ఈ పన్నాగానికి ప్లాన్ చేశారా, లేదా ఇంకేదైనా ఉందా అనేది కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పార్లమెంట్లో కూడా బహుశా ఈ డైరెక్ట్గా సెక్యూరిటీ వైఫల్యాల గురించి ఒక వ్యక్తి లోపల రావడం గురించి డెఫినెట్గా చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. సో మనం చూస్తున్న విజువల్స్లో సెకండ్ రో ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్న విజువల్స్లో గమనించండి, ఒక వ్యక్తి అక్కడ లోపల చొరబడడంతోనే పార్లమెంట్లో ఒక్కసారిగా అక్కడి మార్షల్స్ కానివ్వండి, సెక్యూరిటీ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ప్రధాన ద్వారం దగ్గర పెద్ద ఎత్తున అక్కడ సైన్యాన్ని మోహరించి ఉంచారు. పార్లమెంట్ చుట్టూ మొత్తం కూడా ప్రస్తుతానికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ అక్కడికి వచ్చింది, సెక్యూరిటీ సిబ్బంది చేరుకున్నారు. సో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, కీలకమైన బిల్లుకు సంబంధించి అంశం తెర మీదకి రాబోతోంది. సో ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి అలా దూసుకురావడం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి అంశానికి సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది ఏం చెప్తారు, పార్లమెంట్ లోపల ఈ సెక్యూరిటీ వైఫల్యాన్ని గురించి ఎటువంటి సమాధానం దొరుకుతుంది, అట్ ది సేమ్ టైం ఆ వచ్చిన వ్యక్తి ఎవడు, ఇతకి వాడు పార్లమెంట్లోకి వచ్చింది వాడి వ్యక్తిగత సమస్య మూలంగా ఏదైనా నిరసన తెలపడం కోసం వచ్చాడా, నిజంగా అలా తెలిపే అవకాశం ఉంటుందా, లేదు అనుకుంటే కనుక ఎవరైనా ఉగ్రదాడిలో కుట్రలో భాగంగా ఈ రకంగా చేయాల్సి వచ్చిందా.